దొరికినాయా అంటే హాయ్ హలో అండి నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఎక్కడికి వచ్చాము అనుకున్నారు కదా, సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి, కూరగాయ చెట్లు. దొండకాయలు చూసారా, ఎవ్రీ 2 డేస్కి 2 kgs 1.5 kg అట్లా వెళ్తాయి అనమాట. ఇక్కడేమో గోచెక్కులు అండి. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు ఒకసారి కట్ చేసుకొని కర్రీ చేసుకున్నారంట, ఇది సెకండ్ టైం అనమాట. మమ్మీ వాళ్ళైతే మంచిగా ఇంట్లో సరిపడా కూరగాయలు వేసుకున్నారు. గోచిక్కుడు, బెండకాయలు, దొండకాయలు, ఇంకా వచ్చేసి గోంగూర, ఇంకా వంకాయ చెట్లు ఇవన్నీ వేసుకున్నారు. బచ్చల కూర కూడా వెళ్తుంది. సో నేను గోంగూర తెంపుకున్నా, ఎందుకంటే దీనికి కర్రీ చాలా ఇష్టం, పచ్చడి కంటే కూడా కర్రీ చాలా ఇష్టము. సో ఎండకు చూసారా పాపం ఇట్లా రెడ్ కలర్లో పేలిపోయినాయి అనమాట. మంచి ఆకు తెంపుకుంటున్నాను. ఇవేమో వంకాయ చెట్లు అనమాట. వంకాయలు ఏం తెంపలేదు ఈసారి, చాలాసార్లు తిని బోర్ వచ్చేసింది ఇంకా వంకాయలు. ఈసారి అయితే నేను గోరుచిక్కుడు, దొండకాయలు, ఇంకా గోంగూర తెచ్చుకున్నా. బెండకాయలు కూడా ఏం తెంపలేదు ఈసారి, మంచిగా బెండకాయలు కూడా ఉన్నాయి. వీటిని కొంచెం ముదిరిపోయిన తర్వాత గింజలాగా తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వేస్తుంది మా మమ్మీ. మమ్మీకి మా డాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇంట్లో వరకు మంచిగా సరిపోతాయి. మేము వెళ్ళినప్పుడు మంచిగా తెచ్చుకుంటాం ఇక్కడికి. మొన్న మా మామయ్య వాళ్ళ కూతురుది మ్యారేజ్ ఉందని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళాం. మొన్ననే 8కి అలా ఉండే మ్యారేజ్. వెళ్ళి ఇంకా వచ్చేప్పుడు మా హస్బెండ్ ఇంకా నేను వస్తున్నాము కార్లో. దీనా ఫుల్ డీప్ స్లీప్లో ఉందన్నమాట, బ్యాక్ సీట్లో ఉంది.